భూ ఆక్రమణలు, భూ కబ్జాలకు పాల్పడే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా వారిపై దృష్టి సారించి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా తర్లుబాడు మండలం బండ్లపల్లి గ్రామానికి చెందిన తమ్మిశెట్టి ఏడుకొండలు కోరారు. ఒంగోలులో ఈ రోజు నిర్వహించిన స్పందన కార్యక్రమంలో తమ గ్రామంలో భూ ఆక్రమణల గురించి జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియాకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ గ్రామంలో చెరువు పారంబోకు, పశువుల పారంబోకు, చివరికి శ్మశానాలను కూడా ఇష్టం వచ్చినట్టు ఆక్రమించుకుని అనుభవిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ స్థలాలను యథేచ్ఛగా ఆక్రమించుకోవటమే కాకుండా వాటిలో అక్రమంగా నిర్మాణాలు కూడా చేసి విక్రయాలు జరుపుతున్నారని తెలిపారు. ఈ విషయమై తాను పలుమార్లు ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు స్పందించడం లేదని పేర్కొన్నారు. అంతేగాక ఫిర్యాదు చేసినందుకు తనను, తన కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూ ఆక్రమణల గురించి తాను సీఎం చంద్రబాబు నాయుడికి కూడా ఫిర్యాదు చేశానని వివరించారు. జిల్లా కలెక్టర్, మార్కాపురం ఆర్డీఓలు స్పందిస్తున్నా స్థానిక రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంతో భూ ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి భూ ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తర్లుబాడు మండలం బుడ్డపల్లి గ్రామానికి చెందిన తమ్మిశెట్టి ఏడుకొండలను నేను మా గ్రామంలో జరుగుతున్న అక్రమాలు, భూ కబ్జాల గురించి గౌరవలేని ముఖ్యమంత్రి గారికి తెలియజేశాను. అందువల్ల నా మీద చాలా ఒత్తిడి జరుగుతుంది. ఒక్కొక్క నెంబరు, ఒక్కొక్క మనుషుల పేర్లు చెప్తాను. ఫస్ట్ నంద్యాల కాశయ్య 294 సర్వే నెంబర్లు, 13 ఎకరాలు చెరువు తొట్టు పోరంబోకు. ఇకపోతే బాలకాశయ్య వాళ్ళిద్దరు కలిసి మిరగాయల కళ్ళము గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే 14-19 లోపల వాళ్ళ సేలోనే కట్టుకున్నారు. అది పశువుల బీడు. ఇప్పుడు బరిగొడ్లకు షెడ్లు ఎత్తే 2 షెడ్లు అందులోనే కట్టుకున్నారు. అవి అక్కడ పశువుల బీట్లో కట్టకూడదు. ఇక ఏరే పొలం చూపించి కట్టారు. అలాగే నంద్యాల చలపతిరావు కొడుకు సుబ్బారావు అనే వ్యక్తి 331-32 సర్వే నెంబర్లో 60 ఎకరాల పశువుల బీడు పోరంబోకు ఆపుకొని, అలాగే 270లో 5 ఎకరాలు గవర్నమెంట్ భూమి కుంచాల వెంకటేశ్వర్లు అనే అతనికి 5 లక్షలకు అమ్ముకోవడం గవర్నమెంట్ భూమి. అది ఎన్నిసార్లు ఎంఆర్ఓ గారికి చెప్పినా ఆయన స్పందించడంలే. తర్వాత ఇప్పుడు శ్మశానం వచ్చేసి 2023 నుంచి శ్మశానం జరుగుతుంది. వెంకటేశ్వర్లు అనే అతని దాని మీద పోరాటం చేస్తుండు, కేసులు నడుస్తుంది. కానీ అతన్ని ఇప్పటికి పరిష్కారం కాలే. అతని బండారు పెద్ద ఆంజనేయులు తండ్రి వెంకటస్వామి. అలాగే 109లో ప్లాట్లు వేసి 109, 135లో ప్లాట్లు వేసి బత్తుల సీను, పవన్ కళ్యాణ్, అలాగే దస్తగిరి, అలాగే నారాయణ అనే వ్యక్తులు 5, రామయ్య అనే వ్యక్తి 5 కలిసి ఆ ప్లాట్లు వేసుకొని అమ్ముకుంటున్నారు. అది ఏటీఎం లాగా వాడుకుంటున్నారు. అది ఇదివరకు గొర్రెలు దొడ్లు వేసుకునేది. అలాంటిది వాళ్ళు ఏటీఎం లాగా అమ్ముకోవటం. ఆడ దేవంలా 7 అని ఉన్నాడు ఒక అతనికి 5,000 ఇస్తే అతని రౌడీజం చేస్తాడు. ఊరి మీదైనా, ఆడవాళ్ళైనా, మగవాళ్ళ మీదైనా, ఊరి మీదైనా. అతని మీద 10 కంప్లైంట్ ఉన్నా బెదిరించి మళ్ళీ రాజు చేస్తారు అతన్ని. వాళ్ళే సీను. ఆ సీనుకు ఎదురు తిరిగే వాళ్ళు అసలు ఊరిలో ఉండటానికి లేదు అని చేస్తున్నారు. నేను ఎంతవరకు మన గవర్నమెంటు మంచి గవర్నమెంటు, మన గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది అనే ఉద్దేశంతో మన నారాయణ రెడ్డికి చెడ్డ పేరు వస్తుంది ఇలాంటి పనులు చేస్తే అని నేను ఎన్నిసార్లు హెచ్చరించినా కానీ నా మాట లెక్క చేయకుండా ఇలాగే చేస్తా. కలెక్టర్ గారిని కలిశాను. కలెక్టర్ గారు ఆర్డీఓ గారికి పంపించారు. ఆర్డీఓ గారు వచ్చి కరెక్ట్గా ఈ కబ్జాకు గురైనాయని ఆయన నిర్ధారించినాక తీసేయమని చెప్పాడు. ఎంఆర్ఓ గారు మాత్రం నిమ్మకు నీరు ఎక్కినట్టు అంటారు. నువ్వు రా వచ్చి తీసేద్దురా అంటాడు. అదేం సార్, మేము ఎలాగ వచ్చాం సార్ అక్కడికి, మీరు తీసేయాలంటే దానికి డబ్బులు ఖర్చు అవుతాయి, ఎవరు పెడతారు అంటే, నేను అక్కడికి వస్తే వాళ్ళు కొడతారు సార్, చంపుతారు సార్, అందుకు కదా నేను పక్కన ఉన్నదంటే, నువ్వు అంతటి మగోడి కాదులే, నేను చంపే మగోడి కాదులేమని ఎంఆర్ఓ గారు అన్నారు. మేము ఒకసారి 10 సార్లు ఆయనతో కాక ఇన్నిసార్లు నేను కలెక్టర్ గారి కాడికి వచ్చాను. కలెక్టర్ గారు అమ్మగారు బాగానే స్పందిస్తుంది, కానీ అక్కడనే పనులు జరగటం లేదు. మాకు ఏం కావాలంటే అది మొత్తం కంప్లీట్గా గోడలు పడేసి
గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలి, మాకు కాదు. మాకు చింత కొంత అవసరం లేదు. నేను ఏదైనా దాని మీద కానీ ఆశించుంటే మీరు ఆలోచించండి. దాని గురించి నేను ఎక్కడో పక్కన ఉంటున్నాను ఆరోగ్యరీత్యా. నా చెల్లెళ్ళు ఇద్దరు ఉండరు, మా అన్నోళ్ళు ఇద్దరు ఉండరు. వాళ్ళ ఇంటి మీదకి పోయి దాడులు చేస్తుండ్రు. మా అన్న, మా పెద్దన్న, ఆయనకు ఆర్ట్ ఫేవలం. ఆయన కాడికి పోయి ఎలా ఉన్నాడు, మీ తమ్ముడు ఎవడ ఉన్నాడో లేకపోతే తీసుకురండి, లేకపోతే అడ్రస్ చెప్పమని ఆయన్ను ఒత్తిడి చేస్తుండ్రు. ఆయన ఆర్ట్ ఫేల్. అంతకుముందు ఎలక్షన్ ముందు మా 3 అన్నను కొట్టారు. ఆయన వైఎస్ఆర్, నేను తెలుగుదేశం. అందుకని ఆయన వైఎస్ఆర్ కాబట్టి మనం వెళ్ళలే, కొట్టారు. ఆయన అదే దిగులతోటి మంచం మారలయ్యి ఆయన మొన్న దసరాలో అప్పుడు చనిపోయాడు. అలాగనే వీళ్ళని ఊరిని టచ్ చేసిన మేము ఒకరితో దెబ్బలు తినే వాళ్ళం కాదు, ఒకరితో తిట్టించుకునే వాళ్ళం కాదు. ఎప్పుడో మా నాన్న, మా అమ్మ మాకు తెలియనప్పుడు కొట్టినరేమో కానీ మాకు ఏ అలవాట్లు ఉన్న వాళ్ళం కాదు. మేము ఎవరిని సుల్లా పల్లా మాటలు మాట్లాడే వాళ్ళం కాదు. మేము అలాంటి వాళ్ళం. అయితే ఇప్పుడు ఈ అందరి మీద ఇది బయటికి తీసిన మా చెల్లెళ్ళ మీద, ఎడగొట్టు తిరువతమ్మ కుటుంబం మీద, దేవన్ల వెంకటలక్ష్మ కుటుంబం మీద దాడి చేశారు. మొన్న వెంకటలక్ష్మ కుటుంబం మీద దాడి చేస్తే తిరువతమ్మ కాడికి పోతే వాళ్ళు లేరు ఇంట్లో, వాళ్ళు పనిలో పోయారు. వాళ్ళు లేరు, వెనక్కి వచ్చేసారు. వాళ్ళు 10 మంది పోయి మా చెల్లెల మీద ఇద్దరు రామయ్య, పవన్ అనే వాళ్ళు కొట్టినారు. కదమ వాళ్ళందరూ నానా బూతులు తిట్టొచ్చారు. వాళ్ళ గురించి మా కుటుంబానికి మాకు ప్రాణహామీ ఉంది. ప్రభుత్వ భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని మరీ కోరుతున్నాం.